హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని కాసులు అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని గురజాడ అప్పారావు గారు రచించడం జరిగింది. ఈ పాఠం ప్రతి ఒక్క డిగ్రీ చదువుతున్న విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవి పరిచయాన్ని చూసుకుందాం. కవి పేరు గురజాడ అప్పారావు. జన్మస్థలం విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించడం జరిగింది. జననం సెప్టెంబర్ 21, 1862లో జన్మించాడు. తర్వాత తల్లిదండ్రులు చూసుకుంటే కౌసల్యమ్మ, వెంకట రామదాసు. ఇక్కడ రచనలు చూస్తే 1873లో సారంగధర అనే దాన్ని రచనను ఇంగ్లీష్లో రచించాడు. 1910లో రచనలు చూసుకుంటే 1873లో సారంగధర అనే రచనను ఇంగ్లీష్లో రచించాడు. 1910లో దిద్దుబాటు అని తొలి తెలుగు కథ దీన్ని రచించడం జరిగింది. ఇంకా కన్యాశుల్కం అనే నాటకం కూడా రచించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకా చూస్తే బిల్వనీయం, కొండు బొట్టియం, మెట్టిలిడ్డ, పెద్ద మసీదు, 1910లో కాసులు, ఇవన్నీ కూడా రచనలు అన్నమాట. ఇక్కడ ఛందస్సు చూసుకుంటే ఇతన్ని రచించిన రచనలు ముత్యాల సారాలు అనే ఛందస్సుతో జరిగింది. అంకితం ఈయన కన్యాశుల్కం అనే రచనను ఆనంద గజపతి రాజుకు అంకితం చేశాడు. మరణం చూసుకుంటే 1915లో మరణించడం జరిగింది. ఇది కవి పరిచయం. తర్వాత ఇక్కడ పాఠ్యభాగ నేపథ్యం చూసుకుంటే మనం ఈ పాఠ్యాన్ని చర్చించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సంపద కన్నా, బంగారం కన్నా, ధనం కన్నా ప్రేమ ఒక గొప్ప సంపద. దీన్ని గురించి తెలుసుకోవడం, స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండాలి. ప్రేమ యొక్క గొప్పతనం ఏంటి, అది తెలుసుకోవడమే ఈ మన పాఠం యొక్క ముఖ్య నేపథ్యం. ఇక్కడ సారాంశానికి వెళ్తే, భార్యాభర్తలు తగద వచ్చి బంగారం కోసం, అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకు గొడవ వచ్చింది. ఎందుకోసం ఆ గొడవ? బంగారం కోసం గొడవ వచ్చింది. ఇక్కడ భార్య ఏమంటుందంటే బంగారం కావాలంటుంది. భర్త ఏమంటాడంటే బంగారం కన్నా ప్రేమ గొప్పది అంటాడు. ఇదే వాళ్ళ సమస్య అన్నమాట. ఇక్కడ బంగారం మరియు ప్రేమ వాటి మధ్య తేడా ఏంటి అంటే, భర్త చెప్తాడన్నమాట, సంపద రెండు రకాలు ఉంటుంది. మట్టిలో పుడుతుంది, హృదయంలో పుడుతుంది. ఇక్కడ మట్టిలో పుడుతుంది ఏంటి అంటే బంగారం, హృదయంలో పుట్టేది ప్రేమ. ఈ రెండు ఒక చోట ఉండడం చాలా అరుదు. తీగకు పూలు ఎలా అయితే అందాన్ని ఇస్తాయో, స్త్రీలకు కూడా బంగారం అందం ఇస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ తప్పు, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రేమ సువాసనలు వెదజల్లే పువ్వు వంటిది. ఇప్పుడు మనకు ఎంత అందమైన పువ్వు ఉన్నా సువాసన లేకపోతే వేస్ట్ కదా. అలానే మనం ప్రేమ లేని స్త్రీ అందం ఎంత బంగారం ధరించినా సువాసన లేని మంకెన పువ్వు ఉంటుంది. ఇక్కడ ఆ పువ్వుకి సువాసన లేకపోతే దాన్ని ఎవరు కూడా అంత చూసుకోరు. అలానే మనము కూడా ప్రేమ లేని స్త్రీ ఎంత బంగారం ధరించినా అది వృధాని. బంగారం కన్నా ప్రేమ గొప్పది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రేమ సౌందర్యం. ఇక్కడ మన శరీరం అనేది బంగారు రంగులో ఉంటుంది. మన శరీరానికి పసుపు, నూనె, కళ్ళకు కాటుక, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం. ప్రేమ లేకపోతే ఈ అందం వ్యర్థమే. ప్రేమ ఒక గొప్ప సంపద, అది గొప్ప కళ. దాన్ని ఇంట్లో ఎవరు నేర్పరు, మనమే నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ భార్యల అందం అనే కమల వనానికి భర్తల ప్రేమ సూర్యుని వంటిది. ఇప్పుడు కమలలు ఎలాగైతే సూర్యుడు అంటే కమలలకు చాలా ఇష్టం, అలానే భార్యల అందం అనే కమల, ఇక్కడ భార్యల యొక్క అందం కమలాల వంటిది అని చెప్పేసి, భర్తల ప్రేమ సూర్యుని వంటిది అని చెప్పేసి ఇలా పోలిక వివరించాడు కవి. ప్రేమ లేకపోతే బతుకు చీకటితో సమానం. ప్రేమ లేని ఏది కూడా సరిగ్గా ఉండదు, చీకటితో సమానం అని చెప్పడం జరిగింది. ప్రేమ యొక్క గొప్పతనాన్ని,
బంగారం పైన ఉన్న ఆశను తొలగి ప్రేమ అని పెంచుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రేమ వాహోమం. ఇక్కడ కామానికి సంబంధించిన కోరికలు ప్రేమ కాదు. ప్రేమ అనేది శాశ్వతం, జీవితాంతం ఉంటుంది. మనము వేరే వాళ్ళకు ప్రేమని పంచితే మనకు అదే ప్రేమ తిరిగి వస్తుంది. నిజమైన ప్రేమ. ఇక్కడ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే, భర్త దేవుడు అనే మాట పాత మాట. భర్తే నీకు నిజమైన మిత్రుడు. ప్రేమ ఉంటే నా పదవి దేవేంద్రుని సింహాసనం కన్నా గొప్పది. అంటే దేవతలకు రాజు దేవేంద్రుడు, అతని సింహాసనం కన్నా గొప్పది ప్రేమ ఉంటే నా పదవి అని చెప్పడం జరిగింది. మనం ప్రేమించాలి, ప్రేమించబడాలి. ఇది పాఠం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TN Spear channel.